హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మా మమ్మీ డాడీ మా చెల్లి అయితే వెళ్ళిపోతున్నారు. సో దారిలో మమ్మల్ని కూడా పికప్ చేసుకొని మనం మార్కెట్కి అయితే వెళ్తున్నాం. సో సికింద్రాబాద్లో కూడా ఆ రోజే బోనాలు అనమాట. సికింద్రాబాద్ బోనాలు రంగం ఎంత ఫేమస్సో బోయినపల్లి మార్కెట్లో జాతర కూడా అంతే ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో ఊర్లలో నుంచి జాతర చూడడానికి చాలామంది వస్తారనమాట. చూడండి మీరు కూడా ఎట్లా ఉంటుందో. యాక్చువల్గా ఈసారి చాలా క్రౌడ్ అంతా తగ్గిపోయింది, మొత్తం అసలు ఎవ్వరు లేరు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే లైట్గా పడుతుంది అప్పుడే వర్షము. సో చినుకులే కదా అనేసి మేమైతే వెళ్ళిపోయినాము. సో వెళ్ళంగానే స్టార్టింగ్లోనే కొబ్బరికాయ తీసేసుకున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్లో తీసుకోగలుగుతామా లేదా అనేసి అక్కడనే తీసేసుకున్నాం అనమాట. సో అక్కడ కొబ్బరికాయలు అయితే మనం తీసేసుకొని చిన్న క్లిప్పింగ్స్ అట్లా అట్లా తీసేసి సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం గుడి లోపలికి. సో ఇదంతా వచ్చేసి మార్కెట్ అనమాట. మార్కెట్ ఇట్లా ఉంటుంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇక్కడ మా డాడీని మా మామయ్యని అయితే అక్కడ వదిలిపెట్టి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పి మేమైతే వెళ్తున్నాం గుడికి. సో గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లుంటుంది అనమాట. పలారం బండి తీస్తారు, మొత్తం ఊరేగింపు చేస్తారు అమ్మవారిని. అది ప్రాసెస్ ఇట్లా అయితే ఉంటుంది. ముందు పోతరాజులు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, పలారం బండి వెనకాల వస్తూ ఉంటుంది అనమాట అమ్మవారు. యాక్చువల్గా ఒకప్పుడు పోతరాజులు అయితే ఒట్టి పసుపు అట్లా పసుపు రాసుకొని అట్లా ఉంటుండే. ఇప్పుడైతే మొత్తం పెయింటింగ్సే వేసుకుంటారు. భయంకరంగా ఉన్నారు అసలు చూడ్డానికి. ఏమో తెలియదు ఎట్లా అయిపోతుంది జనరేషన్, ఎట్లా అయిపోతుంది అనేసి. నాకైతే అప్పుడే నచ్చింది ఆ ప్రాసెస్, పోతరాజుల ప్రాసెస్. ఇప్పుడైతే అసలు వాళ్ళని చూడాలంటే కూడా భయంకరంగా ఉన్నారు అసలు. యాక్చువల్లీ సికింద్రాబాద్ బోనాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పలారం బండి. సో ఇప్పుడైతే మేము పలారం బండి ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి పలారం బండి అంటే అమ్మవారిని కూర్చొని ఊరేగింపు చేస్తారు అంతే. సో దాంట్లోనైతే బొట్టు పెడతా ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ. చూడండి ఎంత మంచిగా కలగా ఉంది అమ్మవారు, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్లా డెకరేట్ చేసి ఇంకా మొత్తం చుట్టుపక్కలంతా తిప్పేస్తారు అనమాట అమ్మవారిని. ఇప్పుడైతే మనం అక్కడ మార్కెట్లో ఎల్లమ్మ తల్లి ఉంటుంది అనమాట, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇదే వచ్చేసి గుడి. కొంచెం జనాలు కూడా లేరు, లేకపోతే అసలు ఇక్కడ నుంచి ముందు వరకు అక్కడ వరకు లైన్ ఉండేది. ఎవరు లేరు కాబట్టి తొందరనే దర్శనం అయిపోయింది మాకు. సో లోపల ఎల్లమ్మ తల్లి ఎట్లుంది అనేది కూడా నేను షూట్ చేసిన, చిన్న క్లిప్ అయితే తీసిన, ట్రై చేసిన అనమాట. సో చూడండి. సో ఇక్కడ వచ్చేసి అందరు కొబ్బరికాయలు కొడతారు బయట. మంచిగా మొక్క అంతా తీర్చేసుకొని ఇంకా మంచిగా మొక్కేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంబ్రెల్లాస్ పట్టుకొని నిల్చున్నాం అనమాట. అంతే, చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసిన.
సో ఇంతే గాయస్ మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ ఈ మధ్యన నేను కొన్ని షార్ట్స్ అయితే పెట్టిన, దానికి రీచ్ అయితే అసలు రావట్లేదు. నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అని నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. సో బాయ్ గాయస్.